చంద్రుడిపై లైట్ హౌస్ అనేది ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరు దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు? ఇంకా ఈ లైట్ హౌస్ తో ఉన్న ఉపయోగాలు ఏంటి? చంద్రుడిలోని ఏ ప్రదేశంలో దీన్ని నిర్మిస్తున్నారు? వాచ్ ఇట్. చంద్రుడిపైన లైట్ హౌస్ నిర్మాణం చేయాలనే ఆలోచన కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చింది. అప్పటినుంచి ఈ ప్రయత్నాన్ని హనీబీ రోబోటిక్స్ చేపడుతుంది. వాళ్ళు దీన్ని లూనార్ యూటిలిటీ నావిగేషన్ విత్ అడ్వాన్స్డ్ రిమోట్ సెన్సింగ్ అటానమస్ బీమింగ్ ఫర్ ఎనర్జీ రీడిస్ట్రిబ్యూషన్ లేదా లూనార్ సేబర్ అని పిలుస్తున్నారు. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీకి సంబంధించిన 10 సంవత్సరాల లూనార్ ఆర్కిటెక్చర్ ఇనిషియేషన్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ ఎంపికైంది. అప్పటినుంచి దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే హనీబీ రోబోటిక్స్ ప్లాన్ ప్రకారం ఈ పవర్ టవర్ దాదాపు 330 అడుగులు అంటే 100 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దాని సర్వీస్ పరిధిని పెంచడానికి మూన్ ల్యాండ్స్కేప్ పైన 200 మీటర్ల ఎత్తులో స్కేల్ చేయగల సామర్థ్యం ఉందని తెలిపారు. మూన్ ఎకనామీని పెంచడంలో భాగంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా విద్యుత్ నిల్వ, విద్యుత్ బదిలీ, కమ్యూనికేషన్లను ఏకీకృతం చేసి సౌర ఫలకాలను ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మార్చేటువంటి టవర్గా దీని నిర్మాణం ఉండాలని భావించారు. ఇక లూనార్స్ బేర్ చంద్రుడి హారిజోన్ పైన ఉంటుంది. చంద్రుడు దక్షిణ ధ్రువంలో ఉన్నప్పుడు ఎప్పుడూ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ నిర్మాణం పైన కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అలాగే చంద్రుడిపై తిరిగే రోవర్లకు ఆయా ప్రాంతాలను ప్రకాశవంతం చేయడానికి దీనికి పెద్ద ఫ్లడ్ లైట్ కూడా ఉంటుంది. ఇలాంటి లైట్ హౌస్లను 1 లేదా 2 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉంచే ప్లాన్ చేస్తున్నారు. అలాగే వీటితో ఆ మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి సంవత్సరం పొడవునా చంద్రుడు ప్రకాశిస్తూ ఉండే విధంగా శాస్త్రవేత్తల ప్రణాళికలున్నాయి. అందుకే ఈ నిర్మాణం పైన కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను పర్మనెంట్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. హనీబీ లూనార్స్ బేర్ సంస్థకు చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ విష్ణు సనిగేపల్లి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలను space.com కు వెల్లడించారు. చంద్రుని ధృవాలు శాశ్వతమైన కాంతి శిఖరాలను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారని, ఇక్కడి సోలార్ ప్యానెల్ను అమర్చడం వల్ల ఏడాది పొడవునా విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. అయితే నాసా లూనర్ రికనైసెన్స్ ఆర్బిటార్ చంద్రుడిని మ్యాప్ అవుట్ చేయడం ప్రారంభించిన తర్వాత ఏడాది పొడవునా స్థిరంగా సూర్యరశ్మిని పొందే ధృవాల దగ్గర ప్రదేశాలు లేవని కనుగొన్నట్లు విష్ణు వెల్లడించారు. చంద్ర స్థలాకృతిని ఉపయోగించి చాలా విశ్లేషణలు జరిగాయని, ఇక్కడ దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న క్రేటర్ల అంచులు వాటి ఎత్తు కారణంగా చంద్రుడిపైన దీర్ఘ రోజులు ఉన్నాయని కనుగొనబడినట్లు తెలిపారు. అయితే కేవలం చంద్రుని దక్షిణ ధృవంలో ఉండడం వల్ల దీర్ఘచంద్ర దినాలు ఉండవని, అక్కడ ఎత్తైన పర్వతం లేదా బిలం వద్ద ఉండాలని అన్నారు. అందుకే బాగా ఎత్తైన ప్రదేశంలో ఉండే విధంగా లైట్ హౌస్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.